బాగీ గురించి వినోద్ తప్పుగా మాట్లాడటంతో అమర్ వినోద్ మీద చెయ్యెత్తుతాడు. అసలు ఒక మనిషి గురించి ఏమీ తెలియకుండా తెలుసుకోవడానికి ప్రయత్నించకుండా ఇలా మాట్లాడడం ఎప్పటి నుండి నేర్చుకున్నావో? బాగీ ఎప్పుడూ కూడా 6 స్థానం కావాలని ఎవరిని అడగలేదు. బాగీ నా భార్య, ఈ ఇంటి కోడలు, నీ వదిన, అదే నిజం అని చెప్పి అమర్ వినోద్ మీద మండిపడుతూ ఉంటాడు. దాంతో వినోద్ సారీ అన్నయ్య అంటూ గదిలోకి వెళ్ళిపోతాడు. ఇక అమర్ బాగీ గురించి అలా మాట్లాడడంతో మనోహరికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. వెంటనే వినోద్ దగ్గరికి వెళ్తుంది. చూసావా బాగీ మీ అన్నయ్యని ఎంతలా మార్చేసిందో అని చెప్పి అంటూ ఉంటే, అన్నయ్య అందరి ముందు నన్ను అలా తిట్టాడు, అందుకు నాకు బాధగా ఉంది. చిత్ర లాంటి అమ్మాయిని చూసి ఇటువంటి ఆవిడ్ని చూస్తూ ఉంటే నాకు ఒళ్ళు మండిపోతుంది అని చెప్పి వినోద్ అంటూ ఉంటాడు. చిత్రం చేసిందని మనోహరి అంటూ ఉంటే, చిత్ర ఎంతో మంచి మనసు కలది, తను కస్తూరిబా ఆశ్రమంలో 50,000 రూపాయలు డొనేట్ చేసిందని చెప్పి జరిగిన విషయం మొత్తం కూడా వినోద్ మనోహరికి చెప్తాడు. దాంతో అది ఏ ఆశ్రమం అని చెప్పి మనోహరి అడుగుతుంది. కస్తూరిబా ఆశ్రమం అని వినోద్ చెప్పడంతో పక్కకు వచ్చి ఆ ఆశ్రమానికి ఫోన్ చేస్తుంది. వినోద్ అనే వ్యక్తి మీ ఆశ్రమానికి 5 లక్షల చెక్ డొనేట్ చేశాడా అని అడుగుతూ ఉంటే, అవునండి, కానీ పక్కన చిత్ర అనే అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి చెక్లో సంతకం సరిగ్గా లేదని వెంటనే తీసుకెళ్ళిపోయింది అని చెప్పి అంటూ ఉంటే, మనోహరి ఫోన్ పెట్టేశాక చిత్రకు ఫోన్ చేస్తుంది. ఏం చిత్ర 5 లక్షలు డ్రా చేసుకుని హ్యాపీగా వెళ్తున్నావా అని అంటూ ఉంటే, చిత్ర మనోహరి చుట్టుపక్కల ఉందేమోనని చుట్టూ చూస్తుంది. అవును అని చిత్ర అంటూ ఉంటే, అప్పుడు మనోహరి మనం కూడా అటువంటి ఆశ్రమం నుండే వచ్చాం కదా, వేరే వాళ్ళ పొట్ట కొట్టడానికి నీకు సిగ్గుగా లేదా అని అంటూ ఉంటే, చిన్నప్పుడు నేను పస్తులున్నప్పుడు ఎవరైనా ఈ విషయం గురించి నా గురించి ఆలోచించారా? నేనెందుకు ఆలోచించాలి? డబ్బులు కనిపించాయి, తీసుకోవాలనిపించింది, అందుకే తీసుకున్నానని చిత్ర అంటుంది. నీ నిజ స్వరూపాన్ని వినోద్కి చెప్పనని మనోహరి బెదిరిస్తూ ఉంటే, అప్పుడు నువ్వు చెప్పవు మనోహరి, ఎందుకంటే నేను నీ నిజ స్వరూపం గురించి అమరేంద్ర గారికి చెప్పను కాబట్టి. నేను మంచిదాన్ని మనోహరి, ఇద్దరం సైలెంట్గా ఉంటే ఇద్దరం సేఫ్గా ఉంటామంటూ చిత్ర మనోహరికి చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. చిత్ర ఏంటి ఇంత ధైర్యంగా మాట్లాడుతుంది, కొంప తీసి నన్ను బ్లాక్మెయిల్ చేసేది ఇదేనా అని మనోహరి అనుకుంటుంది. మరోపక్క బాగి ఇద్దరు కూడా గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. నాకు ఇలా దెబ్బ తగలడానికి కారణం మనోహరి ఏమోనని నాకు అనుమానంగా ఉంది అని చెప్పి బాగి అంటూ ఉంటే, నాకు కూడా అదే డౌట్గా ఉంది అని చెప్పి మనోహరి ఏ ప్లాన్ లేకుండా ఏమి చేయదు కదా, మరి ఎందుకు ఇలా చేస్తుంటుందని అంటూ ఉంటే, నాకు తెలుసక్క అని చెప్పి బాగి దగ్గరికి రమ్మని ఆయన వెళ్ళింది ఢిల్లీకి కాదు కోల్కతాకి వెళ్ళి మనోహరి నిజస్వరూపాన్ని తెలుసుకుందాం అనుకున్నారు, అందుకే నన్ను ఇలా మంచం ఎక్కించింది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఏంటి కోల్కతాకి వెళ్ళారా అని చెప్పి మనసులో ఇప్పుడు ఆయన కోల్కతాలో మనోహరి గురించి నిజం తెలుసుకొని ఉండుంటే అంజు రణవీర్ కూతురని కూడా తెలిసిపోతుంది. అప్పుడు ఆస్తి కోసం అంజుని రణవీర్ దూరంగా తీసుకెళ్ళిపోతాడని చెప్పి భయపడుతూ ఉంటుంది. అసలు కళ్ళ ముందున్న మనోహరి నిజస్వరూపాన్ని ఆయన ఎందుకు తెలుసుకోలేకపోతున్నారో నాకు అర్థం కావడం లేదు. మనోహరి మాట అబద్ధం, మనిషి మోసం, అటువంటి మనోహరి గురించి ఆయన ఎందుకు కనిపెట్టలేకపోతున్నారని చెప్పి బాగి అంటూ ఉంటే, ఎందుకంటే అరుంధతి గారి వల్ల 25 ఏళ్ళు స్నేహం చేసిన అరుంధతి గారే ఆ మనోహరి నిజస్వరూపాన్ని కనిపెట్టలేకపోయారు. అరుంధతి గారి స్నేహితురాలు కాబట్టి మనోహరి ఇటువంటిదని ఆయన అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. అయినా నువ్వు ఈ విషయాలన్నీ పక్కన పెట్టి ఆయన మీద కాన్సన్ట్రేట్ చేయి అని చెప్పి అంటూ ఉంటే, పోండక్క అని బాగా సిగ్గుపడుతూ ఉంటుంది. ఏమీ లేకుండానే ఆయన నా భార్య, ఈ ఇంటి కోడలని నీ గురించి గొప్పగా చెప్పారా అని చెప్పి మీ లవ్ స్టోరీ మొదలైపోయిందిలే అంటూ బాగీకి గిలిగింతలు పెడుతూ ఉంటే, ఇక బాగి కేకలు వేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి అమర్ వస్తాడు. ఏంటి అంత గట్టిగా అరుస్తున్నారు అని చెప్పి అమర్ అంటూ ఉంటే, చూడండి సార్ బాగి భోజనం చేయనంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో బాగి లేదండి అనామిక మీరు భోజనం చేయట్లేదని చెప్పింది, అందుకే నేను కూడా చేయనని చెప్పాను అని అంటూ ఉంటే, అప్పుడు అనామిక లేదు సార్ మీరు తినిపిస్తేనే తింటానని బాగి మొండికేస్తుంది. అయినా బాగి ఏంటిది చిన్నపిల్లలాగా అలా మొండికేయడం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దాంతో అమర్ నీకు దెబ్బ తగిలింది కాలికి కదా, మరి చేత్తో తినడానికి ఏమైంది, ఎందుకు నాతో సేవలు చేయించుకోవాలని చూస్తున్నావని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు బాగి చెవులు వినిపించనట్టుగా నటిస్తూ ఏంటో అండి ఈ మధ్య చెవులు సరిగ్గా వినిపించడం లేదు అని అంటూ ఉంటుంది. ఇక అప్పుడు అమర్ సరే నీకు చెవులు వినిపించట్లే కదా, భోజనం తీసుకెళ్ళిపోతానులే అని అంటూ ఉంటే, వద్దండి బాగా ఆకలిగా ఉంది, గెలిచే వరకు ఊరుకోరు కదా, నేనే తింటాను, ఇలా ఇవ్వండి అని అంటూ ఉంటే,
వద్దులే నేనే తినిపిస్తాను అని చెప్పి అమర్ ప్రేమగా బాగీకి తినిపిస్తూ ఉంటాడు. అలా ప్రేమగా తినిపిస్తూ మధ్యలో బాగీకి దగ్గరుండి మంచినీళ్ళు తాగిస్తూ ఉంటే బాగీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక అలా మొత్తానికి ఆరు అయితే బాగీ అమర్లను ఇద్దరిని కూడా దగ్గర చేస్తుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం.